డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పేషెంట్ ఒక రోజు అంతా హోల్డ్ చేసి కేవలము కిమ్స్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్లో ఒక పేషెంట్కు జ్యూస్ ఇవ్వడానికి మేము సర్వీస్ ఇవ్వము, డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఎందుకు పెట్టుకున్నారా మరి? ఇదంతా నా మైండ్లో ఉండిందండి. ఉంది కాబట్టి నెక్స్ట్ డే అంత గొడవ పెట్టుకుంటే ఏ లెవెల్కి వెళ్ళిందంటే గొడవ టోటల్గా అంత హాస్పిటల్ స్టాఫ్ అంతా నన్ను రౌండప్ చేసేసి సెక్యూరిటీతో రౌండప్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చినారో వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ దిగినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగింది సార్ అంటే క్లియర్ కట్గా చెప్పిన. ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు 6 రోజులు పెట్టుకొని వాడు 8 రోజుల బిల్ వేసిండు. 2,77,000 బిల్ అయింది. నెక్స్ట్ విత్ ఇన్ 2 days 25th నాడు అడ్మిట్ అయితే 30th దాకా ఉంది. ఒక రోజంతా ఆమెను పేషెంట్ డిశ్చార్జ్ చేయలేదు. నేను ఒక అడ్వకేట్గా ఉండి ఒక రూలింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉండి నాకే ఈ సమస్య ఎదురైతే మీతో వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడైతే ఇది క్లియర్గా నేను పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను నోరు మూసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్, వేరే ఏమనలేదు. నేను అడిగినాను ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నీ హాస్పిటల్లో నేను మిస్బిహేవ్ చేస్తుంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి నేను చూసుకుంటా అని చెప్పిన. వాడు ఎఫ్ఐఆర్ కడితే వాడిని తాట దిద్దు నేను కిమ్స్ ఉంది వాడు కట్టలే, ధైర్యం చేయలేదు వాడు. ఎందుకంటే తప్పు వాడు చేసిండు కాబట్టి రాంగ్ వాట్ సైడ్ ఉంది. నీకు ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. నువ్వు పోలీసులను పిలిచినావు, నేను ఆ హాస్పిటల్ నేను మిస్బిహేవ్ చేసిన, నువ్వు ఎందుకు వై డిడ్ యు ఎక్స్ప్లెయిన్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు ఆ రోజు? అది కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడి చేసిన ఈ యొక్క భాగోతము ఈ చెత్త అంతా బయటకు వస్తుందని ఆ రోజు అనుకున్నాడు. ఆ రోజు కాకపోయినా ఈ రోజు కూడా రావాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ఇష్యూ. నేను మీరు నా వీడియోస్ అని చూడండి, ఎప్పుడు కూడా నేను మాట్లాడితే పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతాను. నా సొంత ఇష్యూ మీద ఎప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో. వన్స్ నాకు ఆపర్చునిటీ దొరికింది, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నేను గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తా, వాడు చేసిన బిల్స్ ఏంటన్నది, మళ్ళీ దాని తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాం, అవసరమైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడాలి క్రాంతి. అప్పుడే గనక ఇది మూతపడ్డ రోజే నిజమైన జస్టిస్, నిజమైన వైద్యము పేదోడికి అందుతుంది, జెన్యూన్ మెడిసిన్ అందుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా మీరు ఉన్నారు. మీకు ఇటువంటి జరిగినప్పుడు సామాన్యుల అసలు కామెడీ ఏంటంటే వాడికి నేను ఎవరైనా తెలియదు. ఆ రోజు ఇష్యూ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తానే విషయం తెలియదు. దొరికిన బకరగాడు కోసేద్దామనేసి అనుకున్నాడు, కానీ వాడు టచ్ చేసింది ఉక్కునన్న విషయం వాడి తర్వాత లేట్గా రియలైజ్ అయ్యాడు. అర్థమవుతుంది సార్. కానీ ఈ ఇష్యూ నేను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి నేను కోర్టులో కేసు వేయచ్చు, కన్జ్యూమర్ కోర్టుకు నేను అప్రోచ్ కావచ్చు, వాడికి లీగల్ నోటీస్ పంపించి వాడు ఏడ్చారు నీళ్ళు తాగేయచ్చు. కానీ క్రాంతి ఒకటి చెప్తున్నాను చూడండి, ఈరోజు సమస్య నాకైంది, నేను కొట్లాడుకుంటాను. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇటువంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా నేను నిలబడతా, కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు ఫోన్ చేయండి, ఏ అర్ధరాత్రి అయినా పర్లేదు, నేనుంటా, కేఆర్ టీవీ ఉంటుంది, ఇంకా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ముందుకు రావాలి. ఇటువంటి దోషులను ఇటువంటి మాఫియాని పూర్తిగా నిర్మూలించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గలమెత్తాలి. నాకు ఈరోజు సమస్య అయింది, రేపు మీరు ఉండరనేసి మీకు ఏదైనా గ్యారెంటీ ఉందా చెప్పండి? ఒక జర్నలిస్టు 5,000, 10,000, 20,000 జీతం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు, వాడికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఈ పరిస్థితుల్లో వాడు ప్రాణాలు వదులుకోవాలా? రైట్ మెడిసిన్ గురించి వాడు నిలబడి పోరాడాలా? ఏంటి చెప్పండి సార్ మీరు? ఈ వ్యవస్థను మనం బ్రతుకుతున్నందుకు తలదించుకోవాలి, సమాజంలో సిగ్గుపడాలా? మీలాంటి వాళ్ళు ఈరోజు గలమెత్తితే తప్ప, మీలాంటి వాళ్ళు ఇటువంటి ఎలివేట్ చేస్తే తప్ప, ధైర్యంగా మీరు ముందుకు వస్తే తప్ప మనం న్యాయం అందించలేము. పేదవాడికి వైద్యం అందది క్రాంతి. ఈరోజు డాక్టర్ అంటే దేవుడు అంటాం మనం, నెక్స్ట్ గాడ్ అని ప్రేజ్ చేస్తాం మనం.